కొడుతున్నాడు. దేవుడు పరలోకంలో నువ్వు ఏ సంఘాన్ని నుంచి వచ్చావో చూడంట. నీ విశ్వాస జీవిత పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వాలా లేదనేది తెలుసు. నీ 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 విశ్వాసం, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు ఇస్తాడు, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడగడంట. అర్థవుతుందా? అది నీకు స్త్రీల ద్వారా సువార్తనికి అందించబడి నువ్వు మారు మనసు పొందావో, ముసలోళ్ళ ద్వారా రాజ్య సువార్త అందించబడి నువ్వు మార్పు పొందావో, ఎవరు చెప్పడం ద్వారా నువ్వు మార్పు చెందావో తెలియదు, కానీ నువ్వు మారినప్పుడు ఆ మారిన జీవితాన్ని బట్టి దేవుడు నువ్వు ఆ రాజ్యానికి అర్హుడువా కాదనేది ఉంటుందంట. ఏ డినామినేషన్ పేర్లు పరలోకంలో ఉండవు, కానీ నీ పేరు ఉందా లేదనేది చూసుకోవాలి, అంతే. యేసు ప్రభువు అని చెప్పాడంటే పలానా సంఘంలోనే నేను ఉంటానని చెప్పలేదంటే చెప్తున్నా. సంఘం అంటే మనం పెట్టుకున్న డినామినేషన్లో ఉంటానని కాదు, పలానా దాంట్లో ఉంటానని కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన పరిశుద్ధ నామాన్ని ధ్యానిస్తారో, స్మరిస్తారో, స్తుతిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్యన ఆయన ఉంటానన్నాడు. అవునా కదా? మరి అంత గొప్ప దేవుడు నేను పలానా చోట ఉంటానంటాడా? కాదు కదా. అందుకని మనం విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవడం కొరకు, మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవడం కొరకు మనం ఐక్యంగా ఉండి దేవుని పనిని జరిగించాలంట. హల్లెలూయా. దేవుని పనిని జరిగించాలి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణ వాసుల మీద దేవుని యొక్క ఉగ్రత తప్పిపోవడానికి గల కారణం ఏంటి? లేకపోతే దేవుని యొక్క ఉగ్రత వారి మీద రాకుండా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వారు ఈ గుణ లక్షణాలు కలిగి ఉన్నారంట. సేవకుని మాట వారు విన్నారు, తగ్గించుకున్నారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, ప్రకటన చేశారు, ప్రతిష్ఠించుకున్నారు, ఐక్యంగా ఉన్నారు. అందును బట్టి రావాల్సిన ఉగ్రత వారి మీదకి రాకుండా దేవుడు మనసు మలుచుకున్నాడంట, మనసు మార్చుకున్నాడంట, వారిని క్షమించాడంట, వారిని కరుణించాడంట, వారి ఎడల దయను చూపించాడంట. యేసు ప్రభు వారు కూడా ఇప్పటికీ ఇంకా సమాజంలో ఇంకా జనానికి ఇంకేం అవకాశం ఇస్తున్నాడంటే దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. ఇకనైనా మారతారేమో, మారు మనసు చెందుతారేమో, ఇకనైనా రక్షణలోకి నడిపించబడతారు, ఇకనైనా దేవుని సన్నిధికి వస్తారేమో, బాప్తిసం తీసుకుంటారేమో, ఇకనైనా నాలో ఎదుగుతారేమో అని దేవుడు వారికి ఏమిస్తున్నాడంటే అవకాశము ఇస్తున్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నినివే పట్టణంలో అవకాశాన్ని వినియోగించుకున్నారు, రక్షించబడ్డారు. మనము కూడా దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే మనం అన్ని విషయాల్లో రక్షించబడతాం, కాపాడబడతాం, పోషించబడతాం. అన్ని విషయాల్లో మనం దీవించబడే వారిమై ఉంటాం అన్నమాట. కనుక దేవుని సేవకుని యొక్క మాటకు మనము లోబడే వారిమై, వినేవారిమై ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితంలోనూ భౌతికమైన జీవితంలో తగ్గించుకునే మనస్సు మనము కలిగి